పెద్దలకి, ఆత్మీయులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులందరికీ నమస్తే. నేను కుమారస్వామి తడిగొప్పుల. నేను ఈ మధ్యన సందుగా అనేటువంటి ఒక వచన కవిత పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. ఈ సందుగా అనేటువంటి ఒక శీర్షికన ఎన్నుకున్నటువంటి ఈ పుస్తకం చాలా అద్భుతంగా, చాలా ఆలోచనాత్మకంగా, చాలా అనుభవాత్మకంగా రాసినటువంటి ఈ పుస్తకం తెలంగాణ యాసలో, భాషలో రాసినటువంటి ఒక మంచి వచన కవిత సంపుటి ఇది నా రెండవ పుస్తకం. సందుగంటేనే ఒక ఆత్మీయత, సందుగంటేనే ఒక జ్ఞాపకం, ఒక వ్యాపకం. ప్రతి ఇంట్లో ఒక సందుగా ఉండేది. ఈ సందుగలో ప్రతి తల్లి తన యొక్క ఆభరణాలు, అంటే బంగారు ఆభరణాలు కావచ్చు, తనకు కొనుక్కున్నటువంటి బట్టలు కావచ్చు, అలంకరణ సామాగ్రి కావచ్చు, అదేవిధంగా భూమి కాగితాలు, రేషన్ కార్డులో దాచుకున్నటువంటి ఒక ఆత్మీయ పెట్టే ఈ సందుగ. మరి ఈ సందుగలో నా ఆత్మీయమైన వస్తువులు అంటే మా అమ్మ, మా నాయన, మా శ్రీమతి, అది నేను చుట్టూ చూసినటువంటి, నేను పెరిగిన వాతావరణం, పండుగలు, తర్వాత కొన్ని కవితా వస్తువులు, పేదరికం, అదేవిధంగా ఆకలి అనేటువంటి కవితా వస్తువులను తీసుకొని రాసినటువంటి వచన కవిత సంపుటే ఈ సందుగ. ఈ సందుగ తెరిస్తే నా అనుభవాత్మం, నా యొక్క అనుభవం, దాని తోడుకు నా యొక్క ఆలోచనాత్మకమైన ధోరణి ఈ సందుగలు నిక్షిప్తం చేశాను. ఇది నా ఒక్క సందుగనే కాదు, నా యొక్క జ్ఞాపకమే కాదు, నా అనుభవమే కాదు. ఇది చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరూ అనుభవాత్మకమైన విషయాల్ని గుర్తు తెచ్చుకుంటారు, యాది తెచ్చుకుంటారు. ఇందులో ఉన్నటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. అయ్యో నాకే జరిగిందా, ఇది నేనేనా అన్నట్టు. అంటే నేను చదువుకున్నటువంటి స్కూల్ కావచ్చు, నేను వెళ్ళిన కాలేజ్ కావచ్చు, నేను చూసినటువంటి దృశ్యాలు కావచ్చు, లేదా నా బాల్యమే కావచ్చు, ప్రతి ఒక్కరిని కదిలిస్తుందనేది నేను చెప్పగలను. మరి ఇలాంటి మంచి పుస్తకం నేను దీనిని అందరికీ ఉచితంగా మాత్రం ఇవ్వలేను. దీని వెల 120 రూపాయలు ఉంది. ఇక్కడ గుర్తుంచుకునే విషయం ఏంటంటే, ఏ వస్తువైనా ఉచితంగా లభిస్తే దానికి విలువ ఉండదు. నువ్వు బంగారం తీసుకొచ్చి నువ్వు ఫ్రీగా ఇచ్చేయి, దాన్ని అంతగా లెక్క చేయరు. సో కాబట్టి ఒక వస్తువు విలువ ఉంటేనే ఆ వస్తువు మనం ఉపయోగించగలుగుతాం. సో కాబట్టి దీని వెల 120 రూపాయలు ఉంది. ఆత్మీయులు, మిత్రులు, ఎవరైనా కావాల్సిన వారు, చదవాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నవారు, సాహిత్యకారులను, రచయితలను ప్రోత్సహించినటువంటి మంచి దృక్పథం ఉన్నవారు ఈ పుస్తకాన్ని కొనండి. కొనదలిచిన వారు నాకు నా ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ 120 రూపాయలు చెల్లించి ఈ పుస్తకాన్ని తీసుకొని ఆత్మీయుని యొక్క అనుభవాన్ని చదవండి. ఇందులో కల్పనాతీతం కానీ, ఊహాతీతం కానీ, ఏదో కల్పించి రాసినటువంటి ఒక్క సంఘటన లేదు. ప్రతి అంశం, ప్రతి వస్తువు నా అనుభవాత్మకం. అది నాలో మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి ఈ సందుగని ప్రోత్సహించండి, ఈ సందుగని తీసుకెళ్ళండి, మీ ఇంట్లో భద్రపరచండి. దీనికి గొప్ప గొప్ప వ్యక్తులు ముందు మాట రాసినారు. దీనికి జిల్లా సెషన్ జడ్జ్ డాక్టర్ మంగారి రాజేందర్ గారు, అదేవిధంగా డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు, అదేవిధంగా దీనికి బ్లర్బ్ అని వెనకమాట రాసి పుస్తకానికి వన్నెదించినటువంటి దాశరథి ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత అన్నవరం దేవేంద్ర సార్, మరి ఇందులో ఉన్నటువంటి నా కవితలకి ప్రాణం పోసినటువంటి గుండు రమణయ్య సార్. ప్రతి కవిత కూడా చిత్రంతో అందంగా ఉంటుంది. ఈ పుస్తకం కూడా చాలా లేఅవుట్, డిటిపి చాలా అద్భుతంగా వచ్చింది. పుస్తకం కూడా చాలా చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. దీన్ని కొనండి, చదవండి, మీ యొక్క స్పందన తెలియజేయండి. మీ కుమారస్వామి తడిగొప్పుల.